హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ నిమ్మకాయ పులిహోర. దీనికోసం ముందుగా 2 గ్లాసుల రైస్ ఉడికించి పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మకాయలను కట్ చేసి పెట్టుకొని నిమ్మరసాన్ని రైస్లోకి పిండుకోవాలి. నిమ్మరసాన్ని రైస్లోకి పిండుకున్నట్టయితే రైస్ పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. అందులోకి మనకు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను 2 గ్లాసుల రైస్కి గాను 4 కాయల నిమ్మరసాన్ని అందులో వేసి కలుపుకున్నాను. రైస్ని అలా పక్కకు పెట్టేసి ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని వేపుకోవాలి. లైట్గా కలర్ మారే వరకు వేపుకున్న తర్వాత జీడిపప్పు పలుకులను కూడా అందులో వేసుకొని బాగా వేపుకోవాలి. మనం జీడిపప్పు కాకపోయినా గ్రౌండ్ నట్స్ ఐటమ్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలర్ మారాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఆనియన్స్ని వేపుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని వేపుకున్నట్టయితే తొందరగా వేగుతాయి అన్నమాట. బాగా వేపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా మనం ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి రైస్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని అంతటినీ మనం చేత్తో కలుపుకున్నట్టయితే బాగా కలుపుకోవచ్చు. అంతేనండి, సింపుల్ నిమ్మపండు పులిహోర. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.